నాన్వేషన్ గాడు, బోడి గుండుగాడు, దేశ దిమ్మరి, గాలి గసై, పెళ్లి పెటాకులు ఏమీ లేవు. ఆడు మాట్లాడతాడు చూడండి. చూడండి. కాబట్టి ఏంటంటే వాడు పక్క దేశం పోయి దాముకొని ఈ దేశానికి వస్తే కొడతారని చూడండి. అంటే దాముకుండా ఉంటే ఏమని అర్థం? నువ్వు తప్పు చేసినట్టు కదా. నువ్వు 10 మందిలోకి రాలేకపోతున్నావు, 10 మందిలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు. అందుకనే నువ్వు ఆడిపోయి దాముకోనవు. అదేమనంటే పక్క దేశం అంట నేను ఇండియాకి రాను, ఆ దేశం వేస్ట్ అన్నాడు. కాబట్టి మన భారతదేశం గొప్పతనం తెలియదు. మూర్ఖుడు, ఎదవ మూర్ఖుడాడు. ఆ గాలి గసాయి గాడికి ఏం అర్థం అవుద్ది? చా, ఇలాంటి వాడు గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. సీతాదేవిని అలాగే అయ్యో ద్రౌపది అమ్మో తప్పు. చూడండి ఎంత అన్యాయం చూడండి. సీతాదేవి ఎంత దారుణం. ద్రౌపది అబ్బా. చూడండి, మన దేవుళ్ళని, దేవతల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండగల్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. సరే ఓకే. అసలు ఇండియాకి రానంటున్నాడు కదా. అదే ఇండియాకి రాను అంటున్నావు అంటే ఏమని అర్థం? నువ్వేదో తప్పు చేసావని అర్థం. నీకు దమ్ము ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు ధైర్యం ఉంటే రా, 10 మందిలోకి రా, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. రాడు. కాబట్టి అతను తప్పు చేశాడు కాబట్టి రాడు అతను. ఇంకోటి ఏంటంటే శివాజీ గారిని ఎన్ని మాట్లాడినాడు ఆ పెద్ద అయినా తాతయ్య, ఆ గరికపాటి తాతయ్య ఎంతోమంది మార్పులు రావాలని చెప్పి ఆయన కూడా అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా తప్పే. ఆడు చేసేది తప్పు. ఆడు చేసే పనులన్నీ తప్పుడు పనులు. రోజుకు ఒక అమ్మాయితో చేస్తాడు. అబ్బా ఎంత దారుణం అండి. 14 ఏళ్ళ అమ్మాయితో కూడా ఉన్నానని చెప్పి చెప్తాను. అబ్బా చూడండి ఎంత అన్యాయం. చూడండి, 14 ఏళ్ళ చిన్న పాపను కూడా చెడిపేసాడా. నా దేశం ఏమైపోతుందండి? అలాంటి వాడు వచ్చాడంటే ఈ దేశం ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. మా శివాజీ అన్నకి చేస్తున్నారు, ఇండియన్స్ కూడా ఆయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అదే వాళ్ళ గురించి ఏం చెప్తారు? అయ్యా చూడండి అయ్యా, అలాంటి వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు? అలాంటి వాడిని సపోర్ట్ చేయకండి. నేను నిన్నటి దాకా నాన్వేషన్ పెద్ద ఫ్యాన్ నేను, కానీ నిన్నటి నుంచి వాడిని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసా. దేనికి? నీ బిహేవియర్ బాగలే, నువ్వు మాట్లాడే మాట తీరు బాగలే, నీ పద్ధతి బాగలే, నీ ప్రవర్తన బాగలే. మారరే నాన్వేషన్గా మారరా. ఏంద్రా మాట్లాడటం? చూడు, నేను కూడా నేను రేనేసి ఆఖరికి చూడు. కాబట్టి శివాజీని కూడా తిడుతున్నారు కదా దాని గురించి. శివాజీ అన్న మా పేదల పాలిట దేవుడు. శివాజీ గారు ఏమన్నాడండి తప్పైనా? అమ్మా షూటింగ్లో బట్టలు ఇప్పుకోండి, బయట బట్టలు కప్పుకోండి అన్నాడు. అది కూడా తప్ప అండి? ఓకే. కాబట్టి శివాజీ గారు ఏం చెప్పినా కూడా 10 మంది మంచి కోరుకునే అతను. సినిమా ఫీల్డ్కే ఒక పెద్ద ఆయన. 30 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో చేసి ఎన్నెన్నో క్యారెక్టర్లు, అన్నగా, తమ్ముడిగా, నాన్నగా, ఫ్రెండుగా, స్నేహితుడిగా, డైరెక్టర్గా, హీరోగా, విలన్గా, విలక్షణ నటుడిగా ఎన్నెన్నో క్యారెక్టర్స్ చేసాడు ఆయన. ఎవరి కోసం? మన కోసం. దయచేసి ఆయన చెప్పేదాన్న వినండి, మారండి. అంతే. చాలా మంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం, నేను బట్టలు ఎలాగన్నా వేసుకుంటాను. అవును మేడం, చూడండి ఎంత అన్యాయం అమ్మా. చూడండి, అవును. దయచేసి చాలామంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం ఉన్నారు. తప్పమ్మా, అది మారండి అమ్మా, తప్పమ్మా. ఈ భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి అమ్మా, కాపాడండి. షాపింగ్ మాల్కి, పబ్లిక్ ప్లేసుల్లో అలా బట్టలు వేసుకుని చూడు మేడం. చూడండి, ఆ మేడం కంటే మోడల్ మీరు చెప్పండి. ఆమె కంటే నా గ్లామర్ మీరా? ఆమె కంటే పెద్ద యాక్టర్లా? అది కాదు మేడం, చెప్పండి మేడం. 10 మంది ఓకే, సారీ మేడం. కాబట్టి దయచేసి మా చుట్టుపక్కల యాంకర్లు, మా ఆర్టిస్టులను చూసి మీరు మారండి దయచేసి. మీరు అలా చేయడం తప్పే కదా. అంటే మీరు బట్టలు ఇప్పుకొని 10 మందిలో పోతామంటే ఆ 10 మంది వచ్చి మీ మీద పడి గీకిరా నేర్పుతున్నాడు కదా సినిమా హాల్ దగ్గర. మరి చూపించేవాడు ఉంటే చూసేవాడు తప్ప చెప్పండి? చూపించే వాళ్ళది తప్పు. స్టాప్. చూపెడివే నువ్వు చేసిన తప్పు. నీకు బట్టలు కొన్న డబ్బులు లేవా? నువ్వు అంత పేదరిక పరిస్థితి అన్నావా? లేదుగా. అంటే డబ్బులు ఎక్కువైనా ప్రాబ్లమేనా? ఇప్పేస్తావుట. స్టాప్. ఫైనల్గా నేను చెప్పేదలా ఒకటే, ఆడవాళ్ళు ఇప్పటికైనా దయచేసి శివాజీ గారు చెప్పి అనండి. మీ అమ్మ, మీ నాన్న మీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది పరిస్థితి భావన వాళ్ళందరూ ఏమంటారంటే బట్టలు ఇప్పేసుకోండి, ఏడదాకా వేసుకోండి. తప్పది. సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించండి. మన దేశ
మన దేశ సాంప్రదాయాన్ని కాపాడండి. వాడు చిన్న మూర్ఖుడు అండి. ఈ భారతదేశం గొప్పతనం ఏంటంటే మూర్ఖులను సైతం కూడా పెంచి పోషిస్తుంది. సో వాడు ఒక మూర్ఖుడు, వాని మాటలకు అసలు అర్థం లేదని నేను అనుకుంటున్నా. లైట్ అయితే శివాజీ గారి మీద ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది హీరోస్ సెలబ్రిటీస్ ఉన్నారు, వీళ్ళిద్దరే ఎందుకు చికా చేస్తున్నారు ఆయన మీద? అసలు వాస్తవానికి శివాజీ గాడు అనేటోడు వాడు ఒక పరమ మూర్ఖుడు అండి. శివాజీ గాడు అసలు బ్రెయిన్ అనేది మోకాల్లో ఉందా అరికాల్లో ఉందా అని అర్థం కావట్లేదు. ఎందుకనంటే ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా ఇన్ని దేశాలలో కూడా స్త్రీని పూజించే దేశం ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశమే. ఎందుకంటే భారతదేశంలో స్త్రీని ఒక మాతృమూర్తిగా అనేక రకాలుగా పూజిస్తారండి. స్త్రీ గొప్పతనం నువ్వు ఎక్కడికన్నా వెళ్ళండి, స్త్రీ గొప్పతనం భారతదేశంలో ఉన్నంతగా ఎక్కడ కూడా ఉండదు. సో అలాంటి స్త్రీమూర్తులను కించపరిచేలాగా సామాన్లో ఇది ఉండాలి లేదంటే ఇంకొకటి అనేక రకాల వల్గర్గా మాట్లాడడం అనేది సరైనది కాదు అది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫేమస్ అవ్వడానికి కోసం అనేక మందిని వాడుకుంటారు. ఇప్పుడు స్త్రీలు చూస్తేనే కదండి, ఆయన సినిమాలు చూస్తేనే కదా ఆయన ఇంత పెద్ద సెలబ్రిటీ అయింది. ఈరోజు స్త్రీల పైన అలా మాట్లాడడం సరైన పద్ధత ఒకసారి? ఎందుకంటే చిన్న పిల్లల పైన రేపులు జరిగినప్పుడు, మర్డర్లు జరిగినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు అనేక లక్షలాది మంది స్త్రీలు మాయమవుతున్నారు భారతదేశం మొత్తంలో. మరి ఎందుకు మరి ఆ రోజు మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు? ఏ రోజు కూడా స్త్రీల గురించి మాట్లాడిన వ్యక్తి కాదు ఆయన. ఈ రోజు వచ్చి ఏదో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా. స్త్రీల వేషధారణ గురించి మాట్లాడేటప్పుడు స్త్రీలు అంటే ఏంటిది అసలు అది ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఇటు మాట్లాడాడు. దేవతలు కూడా అలా ఆ విధంగానే వేషధారణ ఉండేది. అట్లాంటి దేవతలను కించపరుచుకుంటామా? అంటే ఎవరు ఏ విధంగా ఉండాలనేది మనం చూసే చూపు అయిన ఉంటుందండి. అలాంటి అసలు వ్యాఖ్యలను స్త్రీ సమాజం కూడా మొత్తం కూడా ఖండించాలి. అలాంటి వాళ్ళను అసలు సొసైటీలో తిరగనివ్వద్దండి. ఓకే, థ్యాంక్ యూ అండి.